శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ 25 ఏళ్ల నాటి చందమామ కథ. కథ పేరు జడబుద్ధి. ఇక కథ చూద్దాం. కావేరీ నదీ తీరాన ఒక అగ్రహారంలో గోవర్ధనుడు అనే బీదవాడు ఉండేవాడు. ఆయనకు లేక ఒక కుమారుడు కలిగాడు. తల్లిదండ్రులు ఆ కుర్రవాడికి శ్రీవర్ధనుడు పేరు పెట్టి గారాబంగా పెంచుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి శ్రీవర్ధనుడు మందబుద్ధిగానే ఉండేవాడు. ఉన్న చోటనే ఎంతసేపైనా ఉండిపోయేవాడు. ఎవరన్నా లేవమంటే గాని లేచేవాడు కాదు. రమ్మంటే గాని వచ్చేవాడు కాదు. పొమ్మంటే పోయేవాడు, రమ్మంటే వచ్చేవాడు. భోజనం చెయ్యమని ఎవరో ఒకరు చెబితే గాని భోజనం కూడా చేసేవాడు కాదు. చివరకు వాడు పడుకోవాలన్నా ఎవరో ఒకరు పడుకో అని చెప్పాలి. చదివేస్తే ఈ మందకొండితనం కాస్త తగ్గుతుందని తండ్రి శ్రీవర్ధనుని గురుకులానికి పంపేశాడు. 12 ఏళ్ల పాటు ఆ కుర్రవాడు గురువుగారి దగ్గర ఉండి కూడా కొంచెమైనా మారలేదు. కానీ గురువుగారు చెప్పినదల్లా చేసేవాడు. గురువుగారు చదవమంటే చదివేవాడు. పలానా పని చెయ్యి అంటే పని చేసేవాడు. వాడి బుద్ధికి చెరలం లేదన్న మాటే గాని వాడు సోమరిపోతి కాదు. అందుచేత చెప్పిన ఏ పనైనా శ్రీవర్ధనుడు చక్కగానే చేసేవాడు. 12 ఏళ్ల పాటు వాడి చేత అడ్డమైన పనులన్నీ చేయించుకోవడం చేత గురువుకు వాడంటే చాలా ఇష్టంగా ఉండేది. 12 ఏళ్ళు పూర్తయ్యాక గురువుగారు ఇక వెళ్ళు, నా దగ్గర చేసినట్టే చెప్పిన పనులు శ్రద్ధగా చేస్తూ అభివృద్ధిలోకి రా అని దీవించి శ్రీవర్ధనుని ఇంటికి పంపేశాడు. 12 ఏళ్ళు గురు శుశ్రూష చేసి వచ్చినా తన కొడుకులో కొంచెమైనా మార్పు లేకపోవటం చూసి తండ్రి శ్రీవర్ధనుడి చేత ఇంటి పనులు చేయించాడు. శ్రీవర్ధనుడి తల్లికి కంటి చూపు పోయింది. అతని తండ్రే వంట దగ్గర నుండి చేసుకుంటున్నాడు. కొడుకు ప్రతి చిన్న పని చెప్పి చేయించుకోవడం ఆయనకు చాలా విసుగనిపించింది. ఈడొచ్చిన తన కొడుకు పెళ్లి చేసేస్తేనే ఆ వచ్చే పెళ్ళామే వాడికి పనులు చెప్పి చేయించుకుంటుంది. తనకు పూట చెయ్యి కాల్చుకునే పని తప్పుతుందనుకుని గోవర్ధనుడు తన కొడుకు ఒక బుద్ధిమంతురాలైన పిల్లను చూసి పెళ్లి చేసేశాడు. భార్య కాపురానికి వచ్చాక శ్రీవర్ధనుడికి బొత్తిగా పని లేకుండా పోయింది. శ్రీవర్ధనుడి భార్యతో, మామగారు నీ మొగుడికి పనులు చెప్పి చేయించుకో అని అన్నాడే గాని భర్తకు పనులు చెప్పటానికా పిల్ల సందేహించింది. తన కొడుకు అస్తమానము చట్రాయిలా కూర్చొని ఉండటం చూసి తండ్రి నీ భార్య ఏమన్నా చేయమంటుందేమో కనుక్కొని పనులు చేసి పెట్టరా అని శ్రీవర్ధనుని హెచ్చరించాడు. పెద్దవాళ్ళు పనులు చెప్పాలి, చిన్నవాళ్ళు చెయ్యాలి. ఏమన్నా పని చెబుతారేమో అత్తయ్యని అడగండి అన్నది భార్య. శ్రీవర్ధనుడు తల్లి దగ్గరకు పోయి, ఏమన్నా పని ఉంటే చెప్పమ్మా చేస్తాను అన్నాడు. గుడ్డిదాన్ని, నాకేం తెలుస్తుందిరా, మీ నాన్నని అడుగు అన్నది తల్లి. నా భార్య అమ్మ ఏమీ పనులు చెప్పటం లేదు, ఏం పని చేయమంటావో నువ్వేనే చెప్పు నాన్న అన్నాడు శ్రీవర్ధనుడు తండ్రితో. నా కర్మ కొద్దీ పుట్టుకొచ్చావు, నేను నీకేం పని చెప్పేది? వెళ్ళి దేవుని గురించి తపస్సు చెయ్యు. దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా పర్వాలేదు, వరమన్నా ఇస్తాడు అన్నాడు తండ్రి ప్రాణం విసిగి. శ్రీవర్ధనుడు అడవికి పోయి తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి దేవుడు ప్రత్యక్షమై, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కోరుకుంటావో కోరుకో అన్నాడు. ఏం వరం కోరుకోమంటారో మా ఇంట్లో వాళ్ళను అడిగి వస్తాను, నువ్విక్కడే ఉండు దేవుడా అంటూ దేవుడికి చెప్పి శ్రీవర్ధనుడు పరమ ఆనందంతో ఇంటికి వెళ్ళి తండ్రితో, నువ్వు చెప్పినట్టే తపస్సు చేశాను నాన్న, దేవుడు కనిపించి వరం కోరుకోమన్నాడు. ఏం వరం కోరుకోమంటావు అడిగాడు. ఇంత ఐశ్వర్యం కావాలని కోరుకోకపోయావా? చిన్నప్పటి నుంచి దరిద్రంతో అలమటిస్తున్నాం. మొదటి నుంచి దరిద్రపు బతికే కదా మనది, ఆ మాత్రం కూడా తెలీదా నీకు అన్నాడు తండ్రి. ఇంతలో తల్లి కొడుకు అన్న మాటలు విని, నాయనా నాకు కళ్ళు రావాలని దేవుణ్ణి అడగరా అన్నది. తర్వాత భార్య అతన్ని అవతలకి పిలిచి, మనకు పిల్లలు కలగాలని కోరండి అని చెప్పింది. అందరితోనూ అలాగే అని చెప్పి శ్రీవర్ధనుడు తాను తపస్సు చేసిన చోటికి పరిగెత్తుకొని వచ్చాడు. కానీ అక్కడ దేవుడు కనిపించలేదు. దేవుడి కోసం వెతుకుతూ అతను అడవంతా కలిగి తిరుగుతూ
ఒకచోట తపస్సు చేసుకునే మునిని చూసి, అయ్యా, ఇంతకుముందు నాకు ప్రత్యక్షమైన దేవుడు ఇటుగా గాని వచ్చాడా అని అడిగాడు. ఆ మాటకు మునీశ్వరుడు ఆశ్చర్యపడి శ్రీవర్ధనుడిని వివరాలు అడిగాడు. అంతా విని ఆ ముని, దేవుడు ప్రత్యక్షమైతే ఏదో వరం అడగక ఆ దేవుణ్ణి ఉండమని నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చావా? ఎక్కడైనా పడి చావలేకపోయావు అన్నాడు. దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడన్న అసూయ కొద్దీ శ్రీవర్ధనుడు ముని చెప్పిన ప్రకారం ఎక్కడైనా పడి చావడానికి నిశ్చయించి చుట్టూ చూస్తే కొంత దూరంలో నిటారుగా ఉన్న ఒక కొండ కనిపించింది. దానిపైనుంచి పడి చద్దామనుకున్నాడు. శ్రీవర్ధనుడు అలా చేద్దామని నిశ్చయించుకున్నాడు, చచ్చిపోదామని. ఆ కొండ మీదకి ఎక్కసాగాడు. మధ్య ప్రాంతంలో ఒక కోయవాడు కనిపించి, కొండపైన ఏమీ లేదే, ఎందుకు ఎక్కుతున్నావు అని అడిగాడు. పైనుంచి కిందకు దూకి చావటానికి అంటూ శ్రీవర్ధనుడు కోయవాడితో కథంతా సవిస్తరంగా చెప్పాడు. కోయవాడంతా విని, ఏం మనిషివయ్యా నువ్వు? నిన్ను దేవుడు వరం కోరుకోమన్నాడు గాని దాన్ని తనతో చెప్పమన్నాడా? నువ్వు చెప్పకపోతే దేవుడికి నీ కోరిక తెలీదా? వెళ్ళు, ఇంటికి వెళ్ళు, మీ అందరి కోరికలు దేవుడే తీరుస్తాడు అన్నాడు. కోయివాడు చెప్పిన ప్రకారం జడబుద్ధి అయిన శ్రీవర్ధనుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లంతా సమస్త సంపదలతో కలకలలాడుతుంది. తల్లికి చూపు కూడా వచ్చేసింది. శ్రీవర్ధనుడు చాలా సంతోషించాడు. మరొక ఏడాది తిరిగేసరికి అతని భార్య, బిడ్డ, తల్లి కూడా అయింది. తల్లికి చూపు కూడా వచ్చేసింది. శ్రీవర్ధనుడు చాలా సంతోషించాడు. మరొక ఏడాది తిరిగేసరికి అతని భార్య ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. విన్నారు కదండి కదా. మంచి మనసున్న వాళ్ళకి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళైనా దేవుడే చూసుకుంటాడు. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.